యూస్ టైం మోర్ వైజ్లీ. అన్ని దేశాలు పైకి రావడం గల కారణం ఏంటి తెలుసా? సమయాన్ని వాడుకుంటారు. మనం టైం పాస్ చేస్తున్నామా? మనం మారుదాం. టైంని యూజ్ చేసుకుంటే మనం పైకి వస్తాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ముగించే ముందు త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటాను. మూడవదిగా, క్రియేట్ ఎ విజన్ బోర్డ్. ఒక దర్శనం కలిగిన ఉండాలి. ఒక దర్శనం కలిగి ఉండు. నీ యొక్క ఇంట్లో ఒక దర్శనం రాసిపెట్టు. దర్శనం అంటే ఏదో కళ్ళ పడుకున్నప్పుడు నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళాడు, అక్కడ రథంలో తిరుగుతున్నాను, అక్కడ దేవదూతలు కనబడ్డాయి, అక్కడ ఒక ఇల్లు కనబడింది, అందులో బెడ్రూమ్ ఉంది అని చెప్తున్న దర్శనాలు కాదు పిల్లలు. అవన్నీ మనిషి ఆలోచనలు. తొందరపడకండి. తొందరపడి అలాంటి మాటలు మాట్లాడకండి, అలాంటి నమ్మకండి. ఎందుకంటే పరలోక నివాసములు ఇస్తాన్నాడు, కానీ బెడ్రూమ్ ఉంటుందని మాత్రం బైబిల్ చెప్పలా. బెడ్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండాలి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. ఆ తర్వాత కిచెన్ ఉండాలి. అవునా కాదు? గట్టిగా చెప్పండి. కిచెన్ ఉండాలి. తర్వాత చెప్పండి, ఇంటి బయట సెప్టిక్ ట్యాంక్ ఉండాలి. మరి ఈ బాత్రూమ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎందుకండి ఎందుకు చెప్తారు ఆయన్ని? అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి వెళ్ళొచ్చు అన్నాడు. అవన్నీ నేను చెప్పకూడదు అన్నాడు. నేను చూసొచ్చాను, అవన్నీ చెప్పకూడదు అన్నాడు. కనుక ఒక యవనస్తుడు నేను ఎరుగుదును, అతను దేహం వదిలిపెట్టి వెళ్ళాడో లేకపోతే దేహంతో ఎత్తబడ్డాడో తెలియదు, కానీ 3వ ఆకాశానికి వెళ్ళాను. అక్కడ నేను చాలా విషయాలు చూశాను. అనేక విషయాలు నేను నోటితో ఉచ్చరించకూడదు, వాటిని చెప్పకూడదు అన్నాడు. అద్భుతమైన విషయాలు అక్కడికి పోయాక చూసుకుందాం అన్నాడు. దేవుని బిడ్డరా, అపోస్తలుడైన యోహాను దేవుడు చెప్పాడు, రాయించు అన్నాడు. ఆయన రాయించాడు కాబట్టి మనకు వచ్చింది ప్రకటన కదా. కనుక నేను వెళ్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను, ఇలాంటి మాటలు మనం నమ్మొచ్చు అంటే పక్కన పెట్టండి. వాటిని బైబిల్ తీసుకోండి, వాక్యమును నమ్మండి, వాక్యం బేస్ అయి ఉండండి. మనుషులు దారి తప్పకుండా నిలబెట్టింది వాక్యం. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము ఇందులో పొల్లుసున్న తప్పిపోదు. అందుకే మనుషులు మారచ్చు, సేవకులు మారచ్చు, ప్రవక్తలు మాటలు మారచ్చు, ప్రసంగాలు మారిపోవచ్చు. ఆ మధ్య మనం విన్నాం, ప్రార్థన చేస్తే చేతులు వంకరలు పోవడం. ఇప్పుడు వంకరలు పోవట్లా, ఆగిపోయింది. అది నిజంగా దేవుడిస్తే అది కొనసాగాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు చేతులు వంకరలు పోతే మళ్ళీ హీల్ అంటే మళ్ళీ చేతులు వంకర పోయిన చేతులు తిన్నగా వస్తాయి. అరే, తిన్నగా వంకర పోయినోడు వస్తే బాగు చేయాలి, కానీ బాగొచ్చినోడు వంకర చేసినోడు మళ్ళీ బాగు చేయాలి. ఇదంతా డబుల్ వర్క్ కాదు? ఎందుకు ఇది ఎంచుకుంటున్నాం మనం? ఆ తర్వాత బాగా కళ్ళు కనబడి వచ్చి మీటింగ్కి వచ్చినోడికి వెంటనే కళ్ళు మూసుకుపోతాయి. కళ్ళు తెరవని చెప్పి మళ్ళీ కచ్చిప్తిలా అంటే కళ్ళు తెరవబడతాయి. ఎందుకు? బాగున్నోడు కళ్ళు ఎందుకు ముయ్యాలి? మళ్ళీ తెరవడం ఎందుకు? టైం వేస్ట్ కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తే ఎందుకు ఇవి చేస్తున్నాం? ఎక్కడో మనం తెలియకుండానే మన దాసులు కావచ్చు, మన దేవుని బిడ్డలు కావచ్చు, మనోళ్ళే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న తేడాలు చేస్తున్నారు. ఎందుకు? ప్రలోభ పెట్టడం ఎందుకు? దానివల్ల మనమే ప్రశ్నించబడుతున్నాం. సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు జనం, ఎందుకు ఇలా చేస్తున్నారని. కొందరు చేసే తప్పుడు పనులకి. ఒక ఆవిడకు కళ వచ్చిందట, పాము కనిపించిందండి కల్లో అని. పాములు ఎంతోమంది కల్లో కనిపిస్తాయి. కనబడలేదు ఒకసారి కూడా పాము? కనబడలు చేయొచ్చండి. కనబడితే ఏముంది? గద్దించు, ప్రభా సోదరులో పడకుండా తప్పించు, సోదరులో పడకుండా తప్పించమని ప్రార్థన చేయి. అంతేగాని బ్రదర్ పాము గారు పడింది, ఏంటి బ్రదర్ దాని అర్థం అంటే దాన్ని భయపెట్టే సేవకుడు, అమ్మా నీ ఇంటి మీద సర్పదోషం ఉందమ్మా, దేవుడు నాకు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. అమ్మా ఏం చూపిస్తున్నాడు? సర్పదోషం ఉంది. ఏరా కపదోషం లేదురా? నువ్వు సేవకుడువా? సర్పదోషం అంటావా? ఏది బైబిల్లో చూపించు నాకు సర్పదోషం. మోషే కర్ర పడేస్తే ఏమైంది అంటే మోషే మీద కూడా సర్పదోషం ఉందా? ఈడుంటే ఆ రోజు మోషే నీ మీద సర్పదోషం ఉందని చెప్పి ఉండేవాడు. ఎందుకు అలా మాట్లాడతారు? అలాంటి మాటలు మాట్లాడే ఎందుకు నమ్ముతారు? దేవుని పిల్లలు బైబిల్ చదవక. మీరు ఎందుకు నమ్ముతారంటే మీరు చదవట్లా. 2 రోజులు 36 పిల్లలు రాత్రి దేవుడు నాతో చెప్పాడు. 2 రోజులు 36 చెప్పాడా? చెప్తే నువ్వు తలవుతావా గంగిరెద్దులాగా? 2 రోజులు 44 పిల్లరా ఈ మధ్య ప్రభు చెప్పాడు కారు దిగుతున్నప్పుడు. 2 రోజులు ఎంత? 44 అని చెప్తాడు. అలాగా గట్టిగా చెప్పండి. 2 రోజులు ఎంత? 4 చెప్పాలి. 44 అంటే నమ్ముతావా? 36 అంటే నమ్ముతావా? ఎందుకంటే ఎక్కాలు నీకు తెలుసు కాబట్టి. బ్రదర్ మీరు తప్పు చెప్తున్నారు, సిస్టర్ మీరు తప్పు చెప్తున్నారు. 2 రోజులు 4 2 రోజులు 4 36 44 లేదు. ప్రభు రాత్రి చెప్పాడు. మరి ఎందుకు చెప్పాడు నాకు తెలియదు. అబద్ధం ఆడొద్దు, నువ్వే చెప్తున్నావు. దేవుని పేరుతో పరిశుద్ధాత్మ పేరుతో అబద్ధం ఆడుతున్నావు అని నిలదీయగలుగుతావు. ఎందుకంటే నీ ఎక్కాలు తెలుసు కాబట్టి. అలాగే బైబిల్ నీకు తెలుసు అనుకో, తప్పు చెప్పినట్టునే నీకు అర్థమైపోద్ది. అన్నం ఉడికిందా లేదా అని అన్నం వండడం తెలియనోడిని అడిగామనుకోండి, కొండలో అన్నం ఉడికిందో లేదు చూడమని, వెళ్ళిపోయి గెలుగుతూ ఉంటాడు. ఏంటి? ఎందుకంటే వీడికి తెలియదు, ఎప్పుడు వండలేదు కాబట్టి. అలాగే అన్నం వండిన అలవాటు ఉన్నవాళ్ళు కొండలో అన్నం ఉడికిందో లేదో చూడనన్నా అంటే వెళ్ళి 2 మెతుకులు తీసి ఇలా అన్నంటనే ఏం చెప్తారు? ఉడికింది, ఇంకాసేపు ఉంచాలి, ఇంకొంచెం ఉడకాలి, మూత పెట్టి ఉంచండి, మూత మీద నిప్పులు వేయండి, కొంచెం ఆవిరితో ఉడికిపోతాయి. ఎస్ ఆర్ నో? ఎవరికి తెలిసింది ఇది? వండి ఉన్న అలవాటు ఉన్నవాడికి. అసలు వండని ముఖానికి
వండిందో లేదు చూడమంటే గెలుగుతుంటాడు, తెడ్డు పట్టుకొని తిప్పుతుంటాడు. దేనే ఏమిట్రా తిప్పుతున్నామంటే ఉడికిందో లేదో చూడమన్నారు, చూస్తున్నాను. నువ్వు కూడా దానిలో కూర్చొని తిరుగు. అందుకే నీ అజ్ఞానమే కొంతమంది క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. నీ అజ్ఞానాన్ని కొందరు అవకాశంగా తీసుకుంటున్నారు, అజ్ఞానాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలారా, బైబిల్ చదవండి. వాక్యం నిన్ను మోసం పోనివ్వదు, ప్రార్థన నిన్ను పడిపోకుండా కాపాడుతుంది. అందుకే ప్రార్థన వాక్యం రెండు ఉన్నవాడు. ఒకవేళ లేదనుకో, తెలిసిన వాడిని అడగండి. ప్రతిరోజు ఉదయకాలం మనకి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, మీరు అడగండి డైరెక్ట్గా. నేను చెప్తాను, రెఫరెన్స్తో సహా చెప్తాను. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. కానీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఎవరో ఏదో దోషం ఉందని భయపడుతూ చదువుకున్న వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మా ఇంటి మీద సర్పదోషం ఉంది. నీ మోహం దోషం ఉరక. యేసుక్రీస్తు నమ్ముకున్నావు, ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన నీకు ఏ దోషం ఉండదు. మరి అలాగైతే నేను మొన్న కింద పడ్డానండి, మా సిస్టర్కి ఏమో నిన్న కత్తితో చేయకోసుకుందండి, కూరగాయలు కోయిపోతూ, మా బాబేమో బాత్రూంలో జారిపడ్డాడు. రే, నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు కూడా పడతావురా. ఏమండి, కింద చూడకుండా పైన చూస్తూ నడిస్తే ఏం చేస్తారు చెప్పండి? తగిలి కింద పడతావు. అది ఎందుకండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి మా ఇంటికి, ఒక సమస్య తర్వాత ఒక సమస్య. నిర్లక్ష్యం ఎక్కువైంది, ఒళ్ళు బద్ధకం, అన్నీ వస్తాయి. కోసేటప్పుడు ఫోన్లో చూస్తూ కోస్తుందంట, కోసేసుకోండి. దేన్ని? సెల్ ఫోన్ చూస్తూ కోయాలా? మరి నిర్లక్ష్యం. అది నడిచేట బాత్రూంలో నీళ్లు ఉంటాయి, అక్కడ తడి ఉంటుంది. మన దగ్గర ఇతర దేశాల్లో డ్రై బాత్రూమ్స్ ఉంటాయి, మన దగ్గర అంతా తడిగా ఉంటాయి. అక్కడ నాచు కూడా పెట్టి ఉండొచ్చు. వీడు హడావుడిగా సర్కస్ చేశాడు, ఎక్కడ? బాత్రూంలో జర్రం జారిపడ్డాడు. ఎందుకని?